లవ్లో అంతో ఎంతో ఈర్షి ఉండడం ఓకే, కానీ ఈవిడ మండుతున్న మంటలో నెయ్యి కాదు పెట్రోల్ పోస్తుంది. ఇష్టం లేకపోతే ఆ కార్తీక్తో ఎందుకు భోజనానికి వెళ్ళాలి? కార్తీక్ పైగా రసం అంట. నీకు బాగోలేకపోతే నాకు ఒక మాట చెప్పు. నీ ఆరోగ్యానికి ఏమేం కావాలో అన్ని రీసెర్చ్ చేసి వెరైటీ మెడిసినల్ ఫుడ్ నీ కోసం వండి తెస్తాను. కార్తీక్, ఇప్పుడు నేను నీతో భోజనానికి రాలేను. ఏంటి రాలేవా? ఇప్పుడేగా ఆకలిస్తుందన్నా. చూడు, ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే గ్యాస్ట్రిక్ అవుతుంది. గ్యాస్ట్రిక్ అయితే ఆకలి వేయదు. కార్తీక్, నాకు అర్జెంట్ పనుంది, ముందు నువ్వు వెళ్ళు. అది కాదు నిధి, హాయిగా భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. ఇదే టైంకి మెసేజ్ రావాలా? కార్తీక్ ఇష్టం లేకపోయినా అతనితో భోజనానికి వెళ్ళిందంటే నేను అతనికంటే దూరం అయిపోయానా? చచా, అలా ఏం ఉండదు. అయినా ఈ అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బా, మాట్లాడి గెలుస్తారు, మాట్లాడకపోయినా గెలుస్తారు. గ్రేట్. డాడ్, రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్టు మీ ఘనత, గౌరవం, స్వాభిమానం అన్నీ తాకట్టు పెట్టేశారా? ఏమంటున్నావు నువ్వు? ఏంటి నీ మాటలకు అర్థం? ఓహో, అన్నీ నేనే ఓపెన్గా చెప్పాలా? ఈరోజేదో గొప్పగా ఘనమైన పని చేసి వచ్చారు కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. కాదు డాడ్, పోయి ఆ నిధికి సారీ చెప్పారు. మీకేమీ అనిపించలేదా? సారీయా? ఆ నిధికి చెప్పారా? అందులో ఆశ్చర్యమేం లేదులే. మాంసం తినే పులి గుళ్ళో ప్రసాదం రుచి చూసి మారిపోయినట్టుగా ఉంది. పులి ప్రసాదం తిన్నా ఒప్పుకోవచ్చత, కానీ అదే పులి గొర్రె ముందు తోక ముడుచుకొని కూర్చుంటే అది వంశానికి అవమానం. అవమానమా? చెడ్డతనం వదిలి మంచివాడవడాన్ని అవమానం అంటారంటే నాకదే సన్మానం. అన్నా, నువ్వు తనకెందుకు సారీ చెప్పావన్నా? అడగాలనిపించింది, అడిగాను. స్టాప్ ఇట్ డాడ్. మీరిలా నాటకాలాడితే మీకెవరూ అవార్డు ఇవ్వరు. అవార్డు, రివార్డు ఇవన్నీ చూపించుకోవడానికి మాత్రమే. నేను ఎలా ఉండాలనుకున్నాను, ఉంటున్నాను. అది ప్రతిసారి మీకు ప్రూవ్ చేయడానికి నాకేం అవసరం లేదు. నమ్మితే నమ్మండి, లేదంటే అనుమానంతోనే మీ మనశ్శాంతిని పాడు చేసుకోండి, అంతే. కర్ణానిధి మధ్య రాళ్లు వెయ్యాలని చూస్తుంటే అవే రాళ్లతో వాళ్ళిద్దరూ రాజభవంతి కట్టుకుంటున్నారు. ఈ అన్న ఆ భవంతికి చక్కగా దారి వేస్తున్నాడు. నేను 3 అడుగులు వేసే లోపే వీళ్ళు 3 మైళ్ళు ముందుకు వెళుతున్నారు. ఛ! ఆఫ్టర్ ఆల్ వీళ్ల ముందు నేను తల వంచుకోవాలా? సరే సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. నా నోరంతా తీపితో నిండిపోయింది. అమ్మా, నోట్లో ఏమీ లేదు కదా? ఏంటి, ఎవరి దగ్గర తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నావు? అయ్యో ముద్ద, నా నోరు మొత్తం తీపితో నిండిపోయిందని అన్నాను. అది ముందు అందరి చెవిన వెయ్యాలి. తీపి వార్త ఏంటది? అవును, మన వాళ్ళంతా ఏరి? అందరూ ఉన్నప్పుడు చెప్తేనే ఆ మాటకి తీపి వస్తుంది. మన ఇంట్లో వాళ్ళంతా ఎక్కడున్నారు? మిమ్మల్నే. మాలతి, ఎంతసేపు? వచ్చేసానత్తయ్య. రమేష్ ఎక్కడా? అదిగో చూడండి, మీరనగానే వచ్చేశారు. అమ్మా, ఏంటమ్మా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నావు? ఏంటి విషయం? ముఖంలో కనిపిస్తున్న సంతోషం కొంచెమే. నేను చెప్పబోయే విషయం ఏంటో వింటే ఈ ఇంట్లో మూల మూలన సంతోషం నిండిపోతుంది. అమ్మా, నువ్విన్ని చెప్పే బదులు
విషయం ఏంటో చెప్పొచ్చు కదమ్మా. ప్లీజ్ చెప్పు, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. ఇక మీదట నీకెంత పనున్నా అదంతా పక్కన పెట్టాలి. చూడు, మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కాబట్టి ఏం పనున్నా అంత శూన్యం. దాన్ని మించిందేది ముఖ్యం కాదు. అన్ని పనులున్నాయి. ఓహో, శుభకార్యమా? మాకెవరికీ తెలియదే. ఏం శుభకార్యం మన ఇంట్లో? అత్తయ్య, మీరు న్యూస్ ఛానల్లో కొంచెం కొంచెంగా చెప్తే ఎవరికీ ఏం అర్థం కాదు. ఏంటో త్వరగా చెప్పండి. తీపి తినాలంటే చిన్న చిన్న ముక్కలే తినాలి. అప్పుడే దాని రుచి తెలుస్తుంది. ఇటు చూడు, అందరి దృష్టి నాపైనే ఉంది. అయ్యో అత్తయ్య, మీరిస్తున్న తీపి తలకెక్కి తల తిరిగి పడిపోతాను. చెప్పనా చెప్పనా ఈ ఇంట్లో అతి త్వరలో పెళ్లి సందడి మొదలవబోతుంది. అందుకు మీ అందరి సహకారం కావాలి. పెళ్ళా? కర్ణాకి అమ్మాయి? నా డార్లింగ్కి అమ్మాయిని చూసే సమయం దగ్గర పడుతుంది. అంతకన్నా ముందు మన నిత్య పెళ్లి కదా. పెళ్లికి ముందు జరిగే శుభకార్యాలన్నీ మన ఇంట్లో జరుగుతాయి. నిత్య పెళ్లి మన ఇంట్లోనా? ఏమంటున్నావమ్మా? అంటే అదంతా పెద్ద హోటల్లో చేస్తే బావుంటుంది కదా. పోయి పోయి మనింట్లో చేస్తామా? అబ్బాయి తరపు వాళ్ళు ఏమనుకుంటారమ్మా? ఎంతైనా ఇది వాళ్ళ నానమ్మ ఫ్రెండ్ ఇల్లే కాని వాళ్ళిల్లు కాదు కదా. అవునవును, సరిగ్గా చెప్పావు. నాకు ఇదే అనిపిస్తోంది. రేపు వరుడి తరపు వాళ్ళు ఇదే విషయాన్ని పట్టుకుని ఏదైనా మాట్లాడొచ్చు. మాట మాట పెరిగి పెద్దది కూడా కావచ్చు. వరుడి తరపు వాళ్ళు అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఏయ్, శుభకార్యం అన్న తర్వాత కూడా అశుభం మాటలు మాట్లాడతారా? అమ్మా, అశుభం అని కాదమ్మా. కొన్నిసార్లు ముందాలోచన చేయడం మంచిది కదా. మన ఇంటికొచ్చి వేరే ఎవరో బాధపడ్డం ఎంతవరకు సరైంది? ఏ బాధ లేదు, ఏమీ కాదు. మేకజేడా నా ఫ్రెండ్ మాత్రమే అని ఎవరు చెప్పారు? తను కూడా ఈ ఇంట్లో ఒక మనిషి. అందుకే నిత్య పెళ్లితంతు కార్యాలన్నీ మన ఇంట్లోనే జరుగుతాయి. అవును. అది కాదు. అమ్మ మాట 100% కరెక్ట్. ఇందులో రెండోసారి ఆలోచించే పనే లేదు.